మొదటగా తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక క్రీస్తునామములో వందనములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా. తండ్రి, మీ గ్రంథంలో నుండి మాకు భక్తిహీనుల గురించినటువంటి ఎన్నో సంగతులను విషయాలను మాకు నేర్పిస్తున్నందుకు వందనములు తండ్రి. మరి అందులో మేమున్నామేమో వాక్యము ద్వారా మరి పరీక్షించి పరిశీలించుకొనుటకు మీ సహాయం దయచేయండి. మీ వాక్యం తండ్రి నేర్చుకుంటూ ఉండగా మాకు నేర్పించి మీ కృప దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఓకే అండి, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి గతంలో భక్తిహీనుల గురించినటువంటి చాలా విషయాలు కొన్ని నేర్చుకున్నాము. మొదటి భాగంలో మరి పార్ట్ 2లో కూడా భక్తిహీనుల గురించి మాట్లాడుకుందాం. మరి భక్తిహీనులను దేవుడు ఎందుకు పుట్టించాడు అనేటువంటి మరి అంశంలో మరి మొదటి భాగంలో చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రెండవ పార్ట్లో కూడా మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అసలు దేవుడు భక్తిహీనులను ఎందుకు పుట్టించాడు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, భక్తిహీనులు అనేటువంటి వారిని దేవుడు పుట్టించాడు అని అనగానే మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే దేవుడు భక్తుల్ని మళ్ళీ భక్తిహీనుల్ని పుట్టించి దేవుడు ఇలా పక్షపాతి అవుతాడా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. దేవుడు పక్షపాతి కాడు అని దేవుని యొక్క వాక్యము ప్రస్ఫుటంగా సెలవిస్తుంది. మరి భక్తిహీనులను ఎందుకు పుట్టించాడు అని మరి మీ అంశం మీరు మాట్లాడే దాని మీద ఏంటి అసలు ఉద్దేశం అని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు భక్తిహీనులను పుట్టించలేదు. అందరినీ కూడా యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తమెరిగి దేవుని సంకల్పానుసారముగా బ్రతికి ఆయన దగ్గరకు ఆయన చెంతకు రావాలని దేవుడు కలలకన్నటువంటి కళ, ఆయన కోరుకున్నటువంటి కోరిక. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, పుట్టిన ప్రతి ఒక్కరూ ఏం చేశారంటే వివిధ తంత్రములను కల్పించుకుని మరి దేవునికి కాకుండా చెడిపోయారండి వాళ్ళంతా కూడా. ఏమండి, వారు దేవునికి కాకుండా చెడిపోవడం వల్లనే భక్తిహీనులుగా మారిపోయారు వాళ్ళందరూ. అంతే తప్ప దేవుడు కావాలని భక్తిహీనులుగా పుట్టించలేదు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా తాను సృష్టించిన ప్రతి దానికి ఒక పని నిమిత్తము ప్రతి దానిని కలిగించాడు. మన అవయవంలో ప్రతి దానిని కూడా తన చిత్త ప్రకారం కలిగించాననే వాక్యం మనకు తెలుసు. అలాగే ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసాననేటువంటి విషయం కూడా తెలుసు మనకి. మరి భక్తిహీనులను కూడా ఎందుకు కలగజేశాడు లేదా ఎందుకు పుట్టించాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, భక్తిహీనులను పుట్టించడం కాదండి, ఆయన అందరూ అంతటా మారు మనసు పొంది మరి దేవుని చెంతకు చేరాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందుకని అపోస్తుల కార్యంలో మనం చూడగలిగితే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఇక ఎంత చెప్పినా మారని వారు వినని వారుగా ఉండేవారు భక్తిహీనులుగా ఉండిపోయారు. వాళ్ళు భక్తిహీనులు మరి ఈ కాలానికి చూడగలిగితే చాలామంది భక్తిహీనులుగా కనబడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క కాలానికి భక్తిహీనులు ఎక్కువైపోవటం వలన ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని మాత్రం నేను మాట్లాడదలుచుకున్నాను. అంతే ప్రియమైన దేవుని పిల్లరా. అంతేగాని కావాలని దేవుడు భక్తిహీనులు కలగజేయలేదు. ఏమండి, అందరినీ ఒకేలాగే కలిగించాడు, అందరినీ ఒకేలా పుట్టించాడు, అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే దేవుడు నిర్ణయించినటువంటి
రోజు ఉంది. ఆ దినానికి దేవుడు మరి మారనటువంటి వారిని ఆ కాలానికి, ఆ యుగానికి, ఆ తరానికి పుట్టించినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే దేవుడు భక్తిహీనులను ఎందుకు పుట్టించాడు అనేటువంటి విషయంలోనికి మనం లోతుగా వెళ్ళే ముందుగా కొన్ని విషయాలను చూసుకుని మనం పూర్తి సమగ్ర వివరణను నేర్చుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, భక్తిహీనులకి ఉండేటువంటి మరి ఆ తత్వాన్ని బట్టి దేవుడు ఏమని ఆయనకు ఉన్నటువంటి మనస్సు ఏంటో చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 55:7 చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. 55:7 యెషయా గ్రంథము 55:7 మీరు ఒకవేళ భక్తిహీనులు దేవుడు పుట్టించాడు, ఆయనకి పక్షపాతం ఉంది అని అనుకుంటున్నారేమో. దేవుడు మనస్సు ఏంటో చూడండి ఒకసారి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఏమని కోరుకుంటున్నాడు దేవుడు? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను అని కోరుకుంటున్నాడు. దుష్టులు తమ తలంపులను మానవలెను అని కోరుకుంటున్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు ఏం చేస్తాడో తెలుసా? జాలిపడును. ఆయన మనస్సు చూడండి, ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప ప్రేమ చూడండి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన అంట బహుగా క్షమించినట్టున్నాడు. చూడు, బహుగా అంటే చాలా ఎక్కువగా నిన్ను ప్రేమించి నిన్ను క్షమిస్తానంటున్నాడు. చూడండి, ఆయన ఎంత అద్భుతమైన మాట అండి ఇది. మళ్ళా చదవండి, ఎంత బాగుంది ఈ మాట. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. మనం మొదటి పార్ట్లో మాట్లాడుకున్న చాలా విషయాలు. భక్తిహీనుల మార్గాలు ఎలా ఉంటాయి? వారు ఏమని మాట్లాడతారు? వారి అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడతారు. కపటపు ఆలోచనలు, దోషములు, పాపములు కల్పించుకుంటారు, వారు కల్పిస్తారు. ఏమండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరు మొదటి భాగం చూసినట్లయితే బాగా మీకు అర్థమవుతుంది. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను. దుష్టులు తమ తలంపులు, మీ యొక్క మెదడులో లేదా మీ హృదయంలో పుట్టేటువంటి తలంపులు ఉన్నాయే, వాటిని ఏం చేయాలంటున్నాడు? మానవలెను. మానేస్తే దేవునికి ఇష్టం, మానేస్తే దేవునికి సంతోషం. ఎందుకంటే ఆయన బిడ్డలమండి మనమంతా, ఆయన పిల్లలమండి మనమంతా. భక్తిశూన్యులుగా ఉన్నవారు అవనివ్వండి, భక్తిహీనులుగా ఉన్నవారు అవనివ్వండి, భక్తులుగా ఉన్నవారు అవనివ్వండి, ఆయన కలలు కనుకున్నటువంటి పిల్లలమండి మనమంతా. యథార్థవంతులుగా పుట్టించినటువంటి ఆయన మనం వివిధ తంత్రములు కల్పించుకుని తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు చాలామంది. వారి గురించి దేవుడు ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడో చూడండి. భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారి యందు జాలిపడినంట. జాలి అంటే దానికి ఏముంది? జాలి, దయ, కనికరం కలిగిన వాడు, వాత్సల్యపూర్ణుడు. ఆయన మన పట్ల లేదా భక్తిహీనుల పట్ల ఆయన జాలి చూపిస్తాడట. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. నువ్వు దేవుని వైపు తిరగటం ఒకటే ఆలస్యం అండి. తిరిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడు తెలుసా? బహుగా ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. అంటే ఎంతకైనా ఆయన బిడ్డలం కదండి మనం. ఎన్ని తప్పుడు మార్గాల్లో ఎన్ని తప్పుడు పనులు చేసినా తండ్రి అని ఆయన పాదచెంతకు మనం చేరుకున్నామంటే వెంటనే ఆయన తన బాహువులు చాచి ఆయన గుండెల మీద అత్తుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి. ఆయన అంత గొప్ప తండ్రి మన దేవుడు, మన తండ్రి. ఇంకేమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఇలా కోరుకుంటున్నాడు కదా దేవుని యొక్క మనస్సు భక్తిహీనుల పట్ల. అయితే భక్తిహీనులు ఎటువంటి ఇంకా వారి మార్గాలు ఎలా ఉన్నాయో చూడగలిగితే యెషయా గ్రంథము 57:20 చూడండి.
త్వరగా కొన్ని రెఫరెన్స్లు చూద్దాం, మనకు తెలియాలి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు అంటున్నాడు చూడండి. దాని జలములు బురదను మైలను పైకి వేయను. అంటే భక్తిహీనుల యొక్క ప్రవర్తన, భక్తిహీనుల యొక్క ఆలోచన ఎలా ఉందంటున్నాడు? చదువు మళ్ళా మొదటి నుంచి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటే ఎక్కడ లాగరండి వీళ్ళు. వారి యొక్క కాళ్ళకు కుదురుండదు, ప్రశాంతత ఉండదు. ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ చూడండి. భక్తిహీనులు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎక్కడో దిక్కు తిరుగుతూనే ఉంటారు. అప్పుడప్పుడు అంటారు కదా తల్లిదండ్రులు కూడా, ఒరే మన బంధువులు తెలిసిన వాళ్ళు కూడా, ఒరే నీ కాళ్ళు ఏమన్నా కొమ్మరపురుగు ఉందేంట్రా, అత్తమాటు లేస్తావు తిరుగుతావు అక్కడికి వెళ్తూ అంటారు. అవునా? అంటే భక్తిహీనులు కూడా ఒక పట్టున ఎక్కడ ఉండరండి వాళ్ళు. వారు ఎలా ఉంటారంట? కదులుచున్న సముద్రము వంటి వారు. సముద్రం చూడండి, ఎప్పుడు అలలతో వస్తూనే ఉంటుంది, అలలతో వస్తూ ఉంటాయి. అది నిమ్మలింపనేరదు, అంటే ఎప్పుడు కూడా అలలు రాకుండా ఎప్పుడు ఉండదు, నిమ్మలంగానే. అలాగే భక్తిహీనులు వారి పాదాలు కానీ వారి నోరు కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికో దేవటకి వెళ్తూనే ఉంటారు. వారి నోరు కూడా ఎప్పుడు ఏదో చెత్త వాగుతూనే ఉంటారు. ఆ వాగుతుంటే ఇంకేమంటున్నాడో కింద చూడండి. దాని జలములు, సముద్రపు జలాలు బురద. బురద అంటే తెలుసు కదా, మడ్డి. సముద్రపు జలాలు ఏం చేస్తాయంటే ఒడ్డుకి బురదను మైలను పైకి వేయను. మైలు అంటే ఏంటి? సముద్రంలోకి చూడండి ఎంత చెత్త చెదారం వెళ్తుందో. ఏమంటే కాలువల్లో నుంచి వెళ్ళే చెత్త చెదారం కానీ మొత్తం ప్రతీదీ కూడా సముద్రంలో కలిసిపోతుంటే అది ఏం చేద్దా తెలుసా? అలల నుంచి తీసుకొచ్చి చూడండి, ఆ కర్ర పొలలో చెత్త చెదారం, ప్లాస్టిక్, ఇంక ఏవంటూ ఉండేవండి అవన్నీ సముద్రపు ఒడ్డుకి చేరుతూ ఉంటాయి. ఏంటది? బురదను మైలు అంటే మాసిపోయినటువంటి మడ్డి, కుళ్ళి ఉంటుంది చూసారా, అది చెత్త. ఇదంతటిని కూడా ఏం చేద్దంట? ఒడ్డుకి పారేస్తుంది అది. అలాగే భక్తిహీనుల యొక్క నోరు కానీ వారి ప్రవర్తన కానీ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు చెత్త చెదారం, మడ్డి, బురద లాంటివి వాళ్ళ మాటలు. వారి మంచి మాటలు వారికి ఉండవు. చదవండి ఒకసారి, మళ్ళీ చదువుకుందాం ఈ మాట. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు. అది నిమ్మలింపనేరదన్నాడు. దాని జలములంట బురద మైలను పైకి వేస్తాయి. అలాగే భక్తిహీనుడు కూడా ఎంతసేపు ఆడి నోట పవిత్రమైన మాటలు ఉండవు, ఒక మంచి ఆలోచన ఉండదు, మంచి పనులు ఉండవు. ఎప్పుడు చెత్త ఆలోచనలు, చెత్త పనులు, చెత్త క్రియలు. ఒక రకంగా చెప్పాలంటే దుష్ట సంబంధమైనటువంటి క్రియలే కనపడతాయి. ఆడు దుష్ట సంబంధమైన ఆలోచనలే కనపడుతూ ఉంటాయి వాడి. అది చెప్తున్నాడు. ఇంకా భక్తిహీనుల గురించి మరి ఏం చెప్పాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. 12వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచియుండు వారి వంటి అంటున్నాడు చూడండి. అయ్యో బాబోయ్, దేవుడు ఏం మాట్లాడాడో చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడాడో. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచియుండు వారి మాటలు వంటివి. యథార్థవంతులు నోరు వారిని విడిపించును. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్తాడు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచియుండు వారి వంటి మాటలు అంటున్నాడు. అప్పుడప్పుడు చూడండి అంటూ ఉంటారు మన పెద్దలు, ఒరే కోపం వస్తే 2 కొట్టు, అంతేగాని మాటలతో నన్ను చంపకంటూ ఉంటారు. అర్థమైందా? అంటే భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. అందుకే చూడు, గొడ్డుకో దెబ్బ, మనిషికో ఒక మాట అంటే
నిజంగా కొంతమంది మాటలకి చచ్చిపోతారండి. ఇప్పుడు కాలేజీల్లో ర్యాగింగ్ ఉన్నాయా, అవన్నీ ఎలాగనుకుంటున్నారు? అవి ఎలాంటి మాటలంట, ఇక ఇలాగే వారిని అవమానపరిచి అపహాస్యం చేసి చనిపోవటానికి కారణమైపోతుంటారు. మాటల్లో కూడా చాలా ప్రమాదకరమైన మాటలు ఉంటాయి. కత్తి కంటే పదునుగా ఉంటాయి. ఏమంటే ఆయుధముల కంటే చాలా శక్తివంతంగా ఉంటాయి మాటలు. భక్తిహీనుల మాటలు కూడా అలా ఉంటాయంట. భక్తిహీనుల నోటి మాటలు నరహత్య చేయ పొంచియుండు వారి మాటలు వంటి ఉండంటే, ఒకరిని పొడి చేస్తే, ఒకరిని చంపేస్తే, నరహత్య చేస్తే, ఒక గొడ్డలతోనో, ఒక గుణపంతోనో, ఒక షాకుతోనో అన్ని చంపేస్తే, నరహత్య చేస్తే, వాళ్ళ భక్తిహీనులు మాట్లాడే మాటలంట అలాగా ఒక మనిషిని చంపే అంత ప్రమాదకరంగా ఉంటాయంటండి. దేవుడు ఏం చెప్తున్నాడండి చూడండి. నిజంగా అండి, నిజమండి. ఈరోజు సంఘాలలో కొంతమంది మాటలు అలాగే ఉంటాయి. ఏమండి, తెలియకుండా అప్పుడప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తారు. ఎవరైతే తడిగుడ్డతో పీకోహెత్తడరా బాబు అని. భక్తిహీనుల మాటలు కూడా కొంతమంది అలా ఉంటాయి. మృదువైగా తేనెలు ఒలికించే వాటిగా కూడా ఉంటాయి మాటలు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చూడండి ఎంత సమాచారాన్ని భక్తిహీనుల గురించి ఇస్తున్నాడో. ఇంకా మన కీర్తనల గ్రంథము 50:16 చదివితే చూడు, ఇక్కడేమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 50:16 చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని అయ్యా. భక్తిహీనులతో అంటున్నాడు దేవుడు. చూడండి, అంటే బోధించే వారిలో, వాక్యం చెప్పేవారిలో కూడా భక్తిహీనులు ఉంటారా? ఉంటారట అన్నాడు. అంటే వాక్యం చెప్పే వాళ్ళందరూ పరిశుద్ధులేమో, చాలా భక్తిపరులు అనుకుంటున్నారేమో. వీళ్ళలో కూడా చాలా భక్తిహీనులు ఉంటారు. ఎందుకంటే పాత నిబంధనలు చూసాం కదా, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఏమండి, యాజకులు కూడా అబద్ధపు యాజకులు ఉన్నారు, దొంగల వాళ్ళే ఉన్నారు అంటున్నాడు. యాజకులు, ప్రవక్తలు, ఇంకేం చెప్పాడు, కాపరులు, వీళ్ళంతా దేవునికి విరోధంగా మారిపోయారా? భక్తిహీనులుగా మారిపోయారా? మారిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అనేకులు దొంగ బోధకులు ఉన్నారండి. వారితో అంటున్నటువంటి మాట దేవుడు చూడండి ఏమంటున్నాడో. వారు ఎప్పుడైనా చదివరలేదో ఈ మాట. కీర్తన 50:16 అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు స్వయంగా ఇట్లా అంటున్నాడు. దేవుడు ఇట్లా అనుచున్నాడు ఏంటంటే, నా కట్టడలు ఏటట. ఆయన కట్టడలు ఏంటి, ఎక్కడున్నాయి ఆయన కట్టడలు? బైబిల్ గ్రంథంలో రాయించాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని అయ్యా. నువ్వు చేయనప్పుడు నువ్వు చేసి చెప్పు, నువ్వు చేయకుండా చెప్పకో అని చెప్తున్నాడు దేవుడు. ప్రశ్న వేస్తున్నాడు, ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. నా నిబంధనలు నీ నోట ఎందుకు వచ్చింటున్నావు నువ్వు చేయనప్పుడు, నువ్వు దాన్ని పాటించినప్పుడు అని దేవుడు అడుగుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా బోధించేవారు అంతా మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఈ మాటలు దేవుడు అడుగుతున్న మాటలను బట్టి బుద్ధి తెచ్చుకోవాలండి. మార్పు రావాలి, మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. ఇవేమీ లేకుండా నాకు దేవుడు వాక్యం వచ్చేసి నేను చెప్పేస్తాను అని చాలామంది పొట్టగుడ్డు కోసం బైబిల్ పట్టి అనేకులను దొంగ మాటలతో, అమాయకమైన మాటలతో మోసపరిచి పాతాళానికి పంపించేస్తున్నారండి అందరూ. భక్తిహీనులు చూడు ఎంత గొప్ప మాట అంటున్నాడో. ఈ భక్తిహీనులతో దేవుడు ఇట్లా అనుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధనను వచించుటకు నా నిబంధన నీ నోట వచించుటకు నీ వచించదువేమి. ఇప్పుడు అంటున్నాడు చూడు, ఈ భక్తిహీనుల కంట ఎలా ఉంటుందో తెలుసా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మనం ఒకవేళ ఏదైనా దిద్దుకోండి, ఇది సరే కాదు, ఇది వాక్యానుసారం కాదు అని మనం ఏదైనా ఒకవేళ వాళ్ళని అడిగినా, ప్రశ్నించినా, చెప్పినా వాళ్ళు ఏమంటారో తెలుసా? వారికి అసహ్యం అంట. ఈడేంటి నాకు చెప్పడం అని అనుకుంటాడంట భక్తిహీనుడు. అంటే దిద్దుబాటు చేసుకోనటువంటి ప్రతి ఒక్కరూ ఎవరట? భక్తిహీనుడు అంటున్నాడు.
అంటే దిద్దుబాటు చేయడం, వారికి సరిచేసే మాటలు చెప్పటం వాళ్ళకి అసహ్యమా? అసహ్యం. వినరు వాళ్ళు, కోపగించుకుంటారు, మరలా వారి మీద ద్వేషం పెంచుకుంటారు, వారితో మాట్లాడరు. ఇది దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నువ్వేం చేస్తావు చూసి వెనకదు చెప్పావులే అంటారట. ఇది నువ్వేమో పెద్ద భక్తుడు, మరి నువ్వు మాకు చెప్పావు అంటారట. మాటలంటే దేవుడి మాటలు వెనకకు త్రోసివేసుడు, అదే భక్తుడైతే. నీతిమంతులు నన్ను కొట్టుడే నాకు ఆశీర్వాదం అంటాడే భక్తుడు. ఎలా కొట్టడం? దేవుని మాటలను బట్టి చెప్పటమే. ఆ మాటలు మనకి హృదయంలో చల్ చల్ తగులుతాయి. ఆ తగిలినప్పుడు మనం మార్చుకుంటామే, అప్పుడే భక్తిగా మారిపోతాం మనం. కానీ భక్తిహీనులంట ఏం చేస్తాడు? చదువు త్వరగా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అక్కడి నుంచి కాదు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నువ్వు వెనకకు త్రోసివేశావు అంటే దేవుడి మాట లెక్కలేని తనంగా ఉన్నాడు అన్నమాట భక్తిహీనుడు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదు. భక్తిహీనులకు ఉండేటువంటి చెడ్డ అలవాట్లు ఇవే. కీడు చెయ్యవలెనని నీవు నోరు తెరుస్తావు, నీ నాలుక కపటము కల్పిస్తుంది. ఇవన్నీ కూడా భక్తిహీనులకు ఉండేటువంటి క్యారెక్టర్స్ అండి. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి. ఇంకా మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి సామెతల గ్రంథం 21:4. సామెతల గ్రంథం 21:4. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అంటున్నాడు. చూడండి, భక్తిహీనుల క్షేమం అంట పాపయుక్తములు. అంటే మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నాం, భక్తిహీనులు కూడా క్షేమంగా ఉంటారు, గడ్డి వలె చిగురుస్తూ ఉంటారు, వారు క్షేమంగా ఉంటారట. భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అంటున్నాడు. అంటే పాపానికి ఏంటంట యుక్తము అంటే ఏంటి? తెలివి. అర్థమైందండి? యుక్తం అంటే తెలివి. చదువు మళ్ళా చదువు ఆ మాట. అహంకార దృష్టి, గర్వ హృదయం, భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు. అంటే భక్తిహీనుడు క్షేమముగా ఉంటున్నాడు అని మన వాడి కోసం యుక్తిగా ఆలోచించినప్పుడు వాని యొక్క స్థితిగతి మనకు అర్థమవుతుంది అన్నమాట. అదే అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అంటున్నాడు. పాపయుక్తములు కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంటే భక్తిహీనులు కూడా ఎలా ఉంటారో క్షేమంగా ఉంటారు వాళ్ళు. మనం ఆలోచించాలి. అదేంటండి నీతిమంతులుగా మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి అంటే, అరే బాబు, దేవుడు వాడికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏదో ఒక రోజు మారతాడు అని తొందరగా చంపేస్తే దేవుడికి ఇష్టమా? ఒకడు మరణము నొందుట నాకు ఏమాత్రమైనా నాకు ఇష్టమా అంటాడు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో. దుష్టుడు తన మార్గమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడికి సంతోషం అంటున్నాడు అక్కడ. అలాగే ఇక్కడ ఏంటంటే, భక్తిహీనుడు ఒకవేళ క్షేమంగా ఉన్నాను, నాకు ఏం పర్వాలేదు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు ఎవడు అవసరం లేదు అనుకుంటాడు. అది క్షేమంగా ఉంటాడు. కానీ అవన్నీ ఏంటంటే పాపపు యుక్తములు. భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అంటున్నాడు. చూడాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇంకొక మంచి మాట చూడగలిగితే కీర్తనల గ్రంథం 73:12 చదవండి. ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఇక్కడ. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 12-13 వచనాలు. మనం 11 నుంచి చదివినా కూడా బాగుంటుంది. చూడండి, 11 చదువునా. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. ఎవరో తెలిసే భక్తిహీనులు. దేవుడికి తెలివి ఉన్నదా?
నువ్వు ఫస్ట్ నుంచి చదువు, నేను అన్నప్పుడు నాకు పాయింట్ అందజేయి. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. అలా అనుకునేవారు ఎవరట? చూడండి, ఇక్కడ ఒక మంచి క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు. మహోన్నతునికి తెలివి ఉన్నదా, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇలా అనుకునేవారు ఎవరట? భక్తిహీనులు అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడికి తెలీదా? దేవుడికి తెలివి లేదా? దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు అంటారా? అసలు దేవుడికి తెలియనిదంటూ మరుగైనదంటూ ఏమైనా ఉందా? ఆయనకి పాతాళంతో సహా క్లారిటీగా క్లియర్గా కనబడిపోతుందంట ఆయనకి. మన హృదయాలలో ఉన్న తలంపులు పుట్టక మునుపు కూడా అన్నీ తెలుసు ఆయనకి. అర్థమైందా? పాతాళము, అగాధ కోపము ఆయనకి ఎలా కనపడుతున్నాయి అంటాడు? క్లియర్గా కనబడిపోతున్నాయి అంట, తేటగా కనపడుతున్నాయి అంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా అనుకుంటారట భక్తిహీనులు, బుద్ధిహీనులుగా. ఏమని? దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారట, అనుకునేవారంట. ఇదిగో ఇలా అనుకునేవారే, ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు, భక్తిహీనులు అంటున్నాడు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారంటే సుఖంగా, హాయిగా, ఏ బాధ ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉంటారంట. ఉండి ధనవృద్ధి చేసుకొందురు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడో. ధనవృద్ధి చేసుకునేవారు అంతా ఎవరట? ఇప్పుడు చెప్పు, భక్తిహీనులు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? నీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు అని చెప్పాడా 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిశ్చింతగా ఉంటారట. దేవుడు ఎట్లు తెలుసుకుంటాడులే, దేవుడు అవన్నీ అలా చెప్తూ ఉంటాడు వాక్యంలో, అవన్నీ మనం చేస్తామేంటి అని డబ్బు సంపాదించుకుంటారు, బంగారం సంపాదించుకుంటారు, భూములు సంపాదించుకుంటారు, ఇండ్లు సంపాదించుకుంటారు, అన్నీ సంపాదించుకుంటారు, ఒక దేవుణ్ణి మాత్రం తప్ప. ఏమండి? అలాంటి వాళ్ళట. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. భక్తుడేమో ఏమనుకుంటున్నాడు వీళ్ళని చూసి? 13 చెప్తున్నాడు చూడండి, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. వాళ్ళకేమో అవన్నీ నిశ్చింతగా ఉండి డబ్బు సంపాదించుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు. నేనేంటి ప్రభువా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని అన్నిటినీ మానుకొని ప్రతి దానిని త్యాగం చేసి నా సుఖాలు నా సంతోషాలు అన్నీ కూడా మానుకొని నువ్వు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటున్నాను కదా ప్రభువా. నాకేంటి ప్రభువా ఏటి లేని స్థితి ఏంటి, నాకు ఈ రోగాలేటి, ఈ బాధలేటి, ఈ కష్టాలేటి, శ్రమలేటి అనుకుంటున్నాడు భక్తుడు. భక్తిహీనులేమో నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటున్నారట. ఇది ఇలా చెప్తున్నాడు. భక్తుడు అలా బాధపడుతున్నాడు భక్తిహీనుని చూసి. అయితే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా మరి దేవుడు బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమేమి రాయించాడో ఒకసారి మనం చూడగలిగితే, మరి సామెతల గ్రంథము 24:19 చూడగలిగితే ఏమంటున్నాడంటే, అరే బాబు భక్తుడా, నా కుమారుడా, భక్తిహీనులను చూసి నువ్వు మచ్చరపడిపోకు అంటున్నాడు. చూడండి అక్కడ, దుర్మార్గులను చూచి నువ్వు హృదయంలో వ్యసన పడిపోకు, కలత చెందకు, నువ్వు వ్యాకులు పడిపోకు. భక్తిహీనుల ఎడల నువ్వు మచ్చర పడిపోకు. ఎందుకంటే వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు మేళ్ల మిద్దులు కట్టుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. నువ్వు మచ్చర పడకు నాయనా, నా కొడక. నీకు ఒక రోజు ఉంది, నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం, నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ నేను ఇస్తాను ఒకరోజు. నేను చెప్పినట్టు చేయి, నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భక్తిహీనుల ఎడల నీవు మత్సరము పడకు అంటున్నాడు. అంటే భక్తిహీనులను చూసి భక్తుడు ఏం చేయాలి తెలుసా? మత్సర పడపోకూడదట. దేవా నీ ఉన్నావు, అందుకే కదా ఆసాపు గారి కీర్తనలో రాస్తూ అంటాడు, దేవా ఈ లోకం నీ ఉండగా నాకు ఈ లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు.
నువ్వు మరణం తర్వాత నన్ను నీవు మహిమలోనికి నువ్వు తీసుకుని వెళ్తావు కదా అని అంటాడు అక్కడ ఆసాపు గారు. కనుక దేవుణ్ణి సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోకంలో ఇవి ఏమి శాశ్వతం కాదు కదా ప్రియమైన దేవుని వల్లరా. భక్తిహీనులు ఏం చేస్తారంటే ఈ లోకంలో సంపాదన కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. భక్తుడు మరి అంతా చూడండి, అబ్రహాము చూడండి, ఒక దావీదు చూడండి, ఒక మోషే చూడండి, ఏమన్నా ఈ లోకంలో సంపాదించుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా? దావీదు గారికి ఉన్నదంతా దేవుని మందిరం కట్టడానికే కదా ఆయన ఇచ్చేసాడు అంతా. ఒక అబ్రహాముకు దేశం ఇచ్చిన ఆయన ఏం చేశాడు? గుడారంలోనే ఉన్నాడు ఆయన. చూడండి, భక్తుల ఆలోచనలు చూడండి, వారి పనులు చూడండి ఎంత బాగున్నాయో. ఏమంటే భక్తిహీనులు ఎంతసేపు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, దేవుడు పని చేయడానికి ఇష్టపడ్డు, దేవుని కార్యక్రమాన్ని రావడానికి ఇష్టపడ్డు, ప్రతి ఆదివారం కంటిన్యూగా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డు, కుటుంబ ఆరాధన చేసుకోరు ఇంటికాడ. ఇంకెల్లప్పుడూ కూడా బయట సొల్లు కౌరులే, ఈ చెత్త మాటలు. అంటే అదే అన్నాడు తిమోతి రాసిన పత్రికలో, అపవిత్రమైన వట్టి మాటలే ఎంతసేపు. దేవుడి మాటలు మాట్లాడుకోరు, దేవుని గురించినటువంటి ధ్యానం ఉండదు. ఏమండి, ఇవన్నీ భక్తిహీనులకు ఉండేటువంటి లక్షణాలండి ప్రియమైన దేవుని వాళ్ళారా, లక్షణాలు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి భక్తిహీనుల గురించి ఇంకా మనం మాట్లాడుకోగలిగితే, ఇంతకీ భక్తిహీనుని సరిగా మనం ఆలోచన చేయగలిగితేనటండి, దేవుడు చిన్ననాటి నుంచే పిల్లలు భక్తిహీనులుగా మారిపోయేటువంటి తత్వం గురించి కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచి చెప్పాడో చూసారా? 58:3 చూడండి, కీర్తన గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారట. అప్పుడే మనకు కనిపెట్టేచ్చంట భక్తిహీనుడిగా మారిపోతాడని. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. వీడు ఖచ్చితంగా భక్తిహీనుడు అయిపోతాడండి వాడు. అందుకనే సామెతల గ్రంథం 20:11 ఏం చెప్తాడు? బాలుడు నడవలసినటువంటి నడవడి శుద్ధమైనదో కాదో పరీక్షించమన్నాడు. అందుకనే బాలుడు నడవడిక శుద్ధమైనదో కాదో అంటే మంచిదో కాదో నువ్వు అని పరీక్షించమన్నాడు సామెతల గ్రంథంలో. అందుకనే చిన్ననాటి నుంచి కూడా చూడండి, వీడు అబద్ధాలు ఆడాడు అనుకో, చూడు చాలా అబద్ధాలు ఆడుతుంటారు. చిన్నప్పుడే నేర్చేసుకుంటారు వీళ్ళు. పుట్టిన తోడనే అంటే ఏదో పసిగుడ్డుగా ఉన్నప్పుడనే కాదండి. ఎందుకంటే చిన్ననాటి నుంచి అని అర్థం. ఏమండి, విపరీత బుద్ధి. చూడండి, వాళ్ళు చిన్నదానికి కాద్దానికి పేచీ పెడతారు, వంకలు పెడతా ఉంటారు, వాళ్ళకి కావలసింది దక్కేంత వరకు ఏడుస్తారు. తర్వాత అబద్ధాలు, ప్రతి చిన్నదానికి కూడా అబద్ధాలు. వీడు చేసే పనులు, వీడు చేసే క్రియలు అస్సలు బాగోవు. వాళ్ళని కనిపెట్టేసి మన భక్తిహీనుడిగా తయారైపోతాడండి. అందుకనే చిన్ననాటి నుంచి కనిపెట్టేవాడిని ఏం చేయాలి తెలుసా? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచామంటే భక్తిహీనత నుండి భక్తిలోనికి మార్చగలం, భక్తిహీనతలో నుండి భక్తిలోనికి మార్చగలం. అందుకనే చిన్ననాటి నుండి నేర్పించమని చెప్పాడు దేవుడు. అందుకే మళ్ళా చదవమ్మా మాట, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి. అంటే మామూలు బుద్ధి ఉంటుందండి, ఏమన్నా నార్మల్గా ఉండే బుద్ధి ఉంటుంది. విపరీత బుద్ధి అంటే ఆడ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చెడ్డగా ఉంటాయండి. ఎప్పుడు విపరీత బుద్ధి. ఉదాహరణ కూడా చెప్పనా? ఇప్పుడు మనం ఒక స్త్రీమూర్తిని చూసినప్పుడు ఏం చేయాలి? మనకంటే పెద్ద ఒక అక్కనో ఒక చెల్లెనో చిన్నదైతే, అలాగే ఒక పెద్దవారిని చూసే తల్లిలో, ఇలాగ మనం ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారు, అందరినీ ఆ కామంతో చూసి విపరీతంగా ఆలోచిస్తుంటారు వాళ్ళ పట్ల. అంటే ఒక కుక్క బుద్ధి లేడది, ఒక పశువు లాంటి బుద్ధి. ఆ వాయు వరుస లేకుండా ఆలోచిస్తారు చూసు, ఇలాంటి బుద్ధిని విపరీత బుద్ధి అంటారు. అంటే ఏ వరుసలుగా ఉన్నవారిని ఆ వరుస ప్రకారంగా వారిని మర్యాదగా పిలిచి, మర్యాదగా మన్ననతో వారితో ఉంటూ శాంతి సమాధానంగా ఉండటం అది మంచి విషయం. అది అంతేగాని మాట్లాడితే గౌరవం ఉండదు, మర్యాద లేనటువంటి మాటలు, చూసే చూపుల్లో తేడాలు, మాట్లాడే మాటల్లో తేడాలు, ప్రవర్తనలో తేడాలు,
ఇంట్లో తల్లిదండ్రిని కూడా అలాగే పిలుస్తాడు. ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడు, విధేయత కలిగి ఉండడు. అక్క చెల్లెలను అన్నా చెల్లెండ్రును కూడా అడిట్టసరంగా పొగరబట్టిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇవే విపరీత బుద్ధి. ఏమండి, విపరీతం అంటే ఎక్కువ, మరీ ఎక్కువని. అది మంచి బుద్ధి కాదని అర్థం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు వారు తప్పిపోతారు అంటున్నాడు. చూడండి దేవుని యొక్క వాక్యము. మరి ఇలా తప్పిపోతే ఎలా అండి ప్రియమైన దేవుని పిల్లారా? అందుకనే చిన్ననాటి నుంచి నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, త్రోవ వెళ్ళేటప్పుడు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము చెప్పమని ఘంటాపదంగా ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, ఇంకొక 119, 155 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, 119, 155, 119, 55 చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. త్వరగా ముగించుకుందాం మనం. 119, 155 భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక వారికి నీ రక్షణ, దేవుని రక్షణ ఎలా ఉందంట? దూరముగా ఉందంట. అవునా? అవును. దేవుడు రక్షణ అనుగ్రహించేవాడు, కృపను అనుగ్రహించేవాడు, దయ జాలి కనికరము గలవాడు. సో మీరు నా ఎడల తిరిగిన ఎడల నేనేమంటున్నాడు? నేను కనికరము చూపును, జాలిపడుదును అన్నాడా? క్షమిస్తానని చెప్పాడా? అయితే మరి వీళ్ళు తిరగాలి కదా. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట్టలేదంట. అంటే దేవుని వాక్యం ఎక్కడ చెప్తారు అక్కడికి వెళ్దామని వెతకటం లేదు. ఆదివారం ఆరాధనలో, చర్చిల్లో చెప్తారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుందాం సంపాదించుకుందాం అనుకోవడం లేదట. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తూ ఉంటారు. వారికి బోల్డని పనులు కదా. మరి దేవుడి కంటే పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, ఆనందాలు, సంతోషాలు, వీళ్ళ సంపాదన, ఇవన్నీ ప్రాముఖ్యం. ముందు దేవుడే ఆఖరిని అన్నమాట. ఎప్పుడో కష్టం వస్తే వస్తారు, లేదంటే అది కూడా మానేస్తారు. భక్తిహీనులు నీ కట్టడలు వెదుకుట లేదు గనుక రక్షణ అట ఎలా ఉందంట? వారికి దూరముగా ఉంది. అంటే భక్తిహీనులు కట్టడలు వెతకరు. వెతకపోతే ఏం లేదట? రక్షణ లేదంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మరి రక్షణ లేకపోతే ఏమైపోతారండి వీళ్ళు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, యెషయా గ్రంథము 33:14 చూడండి ఏమంటున్నాడు? రక్షణ లేకపోతే వీళ్ళు ఏమైపోతారో చూడండి. ముగించుకుందాం ఇక. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు. సరిగా చదవండి మళ్ళా. సియోనులో ఉన్న పాపులు అంటే ఆ రోజు సియోను అంటే ఏంటి? ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు, యెరూషలేము. అర్థమైందా? ఈరోజు సియోన్ అంటే ఇక్కడ సంఘమే. ఇప్పుడు యెరూషలేం సంఘం. ఆ రోజు వాళ్ళకి ఈరోజు మనకి అప్లై చేసుకుంటే ఒకటే. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారంట. ఎందుకని? మాకు బైబిల్ చదువుతాం సరే రావట్లేదు మీకు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. చూసారా? వణుకట, వణుకు భక్తిహీనులు ఎందుకు పట్టింది? గజ వణుకేస్తున్నారంట భక్తిహీనులు. వణుకు అంటే ఏంటి తెలుసా? దడ అంట చూడ.
మనం ఏదైనా తప్పు చేసినప్పుడు చూడండి ఏమైపోద్దో, ఏ శిక్ష వేస్తారో అని భయం పుట్టేస్తుంది, దడొచ్చేస్తుంది, వణుకు. ఎప్పుడు అందుకనే అంటారు నీతిమంతులు ధైర్యముగా ఉంటారంటారు, స్థిరముగా ఉంటారు, సింహం వలె ఉంటారంటాడు. తప్పు చేయలేనుడు ఎప్పుడు ఎక్కడా కూడా భయపడ్డండి. దానియేలుని సింహబోన్లు అయితే భయపడ్డా? అస్సలు భయపడలేదు ఆయన. భక్తుడు ఎప్పుడు కూడా అలా ఉంటాడు, ధైర్యముగా ఉంటారట భక్తులు. భక్తిహీనులు ఎప్పుడు కూడా భయం. ఎందుకంటే తప్పు చేసినోడికి ఎక్కడైనా ఎప్పుడైనా భయమే. మన ఇంట్లో పిల్లలైనా చూడండి, తప్పు చేయడం అనుకోండి, రా అని ఇలా కాకేగానే గజగజ వణికేస్తాడు. ఆడు వణికేయడం బట్టే మనకు అర్థం చేసుకోవచ్చు. ఏం చేసావురా అంటే అది ఇదే మొత్తం మీద బయట చెప్తాడు. అలాగా సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారట. వణుకు భక్తిహీనులను పట్టేసింది. మనలో పడితే అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. అంటే భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళిపోతారంటున్నాడు? మనలో ఎవడు నిత్యము దహించు అగ్ని. నిత్యము దహించు అగ్ని ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోతారట వీళ్ళు భక్తిహీనులు. మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును. నిత్యము కాలటం అంటే అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అందుకే కొత్త నిబంధనలు ఏమని పోల్చుడు? అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అవునా? చూడండి, మళ్ళా మాట చదవండి అక్కడి నుంచి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించగలడు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములో నివసిస్తాడు అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నత స్థలంలో ఉన్నాడు. అక్కడికి చేరుకుంటాడంట. అవన్నీ మానేసుకుంటే, అవన్నీ చేయగలిగితే ఏంటి? చెడును చూడకుండా కన్నులు మూసుకొని వాడు హత్యను మాట వినకుండా. అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు పనులు, దుర్మార్గపు పనులు, దుష్టమైనటువంటి పనులు ఇవన్నీ మానేస్తే ఉన్నత స్థలానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు అంటున్నారు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న అగ్నితో మనం నివసిస్తాం, మనలో ఎవడు నిత్యము కాలుచున్న దానితో మనం అక్కడ మరి ఉండగలం అని అంటున్నాడు అక్కడ. అమ్మ బాబు, అంటే భయంకరమైన లోకానికి వెళ్ళిపోతారంట భక్తిహీనులుగా ఉండిపోతే. అదే వణుకు పుట్టింది భక్తిహీనులకు. వణుకు ఏమిటింది? వణుకు భక్తిహీనులు పట్టింది. పట్టినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట ఇలాగని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఇంకొక మంచి మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మళ్ళా చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏమని రాశాడో చూడండి, ఒక అద్భుతమైన. చూడండి, దేవుడు ఏదైనా ఒక దానిని కలిగించాడు అని అంటే దానికి ఖచ్చితంగా పని ఉంటుంది. ఏది కూడా వృధాగా, వేస్ట్గా, లేదంటే పని లేని దానిగా, వ్యర్థముగా దేన్ని కూడా దేవుడు సృష్టించలేదు అని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము దేవుడు కలగజేశాడట. కలగజేసి ఇప్పుడు నాశన దినం ఒకటి దేవుడికి తెలుసు కదా, ఎప్పుడు నాశనం చేయాలనేటువంటి విషయము. ఆ నాశన దినానికట ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అంటే నాశనం చెయ్యాలని దేవుడు కావాలని భక్తిహీనులను అప్పుడు కలిగించలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం బాగా మరి మనసు పెట్టి ఆలోచించాలి. ఏంటో తెలుసండి,
దేవుడు అంటే ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల్ని చంపేయాలనుకుంటారా? అనుకోరు. వాళ్ళని ఎలాగైనా మార్చుకోవాలి, వారి బుద్ధి మారాలి, మారు మనసు పొందాలి అని అనుకుంటారు. అందుకే మొదట్లో ఒక వచనం చెప్పాను మీకు, ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు. అందుకని దేవుడు దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన 6 దినాలు కష్టపడిన ఈ కష్టం విశ్వం అంతా పాడు చేయాలనే ఉద్దేశం కాదు. భక్తిహీనులుగా ఏదో మిమ్మల్ని కలగజేసి భక్తులుగా ఒకరిని, భక్తిహీనులుగా ఒకరిని, భక్తిశూన్యులుగా ఒకరిని కలగజేసేసి దేవుడు ఏదో ఆయనకి ఇష్టమైన వారు నుంచుకుని ఇష్టం లేని వారిని నాశనం చేశారనే ఆలోచన మాత్రం అస్సలు కానే కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మైండ్లోంచి తుడిచివేసేయండి. ఎందుకనంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ చెప్తున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే, నాశన దినమునకు దేవుడు భక్తిహీనులను కలగజేశానన్నాడు. అంటే దేవుడు భవిష్యత్తు నెరిగిన వాడు గనుక ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే ఈ భక్తిహీనులను కూడా దేవుడు రక్షించాలనేటువంటి ఆలోచన, ఆశ ఉంది. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమపత్రిక 5వ అధ్యాయము, క్షమించండి, రోమపత్రిక 8వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, 5, 6 వచనాలు, క్షమించండి, రోమపత్రిక 5వ అధ్యాయము 6 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అంటే భక్తిహీనులను దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడా, రక్షించాలనుకుంటున్నాడా? రక్షించాలని అనుకుంటున్నాడు. ఇది ఎప్పుడు నిర్ణయించాడో తెలుసా? జగత్ పునాది వేయబడక ముందే మనల్ని రక్షించాలని యేసుక్రీస్తును నిర్ణయించాడు. మరి క్రీస్తును పంపించాడు మనల్ని రక్షించటానికి, ఆయన కృప మనకు అనుగ్రహించటానికనే ఇచ్చాడు. మరి ఇచ్చిన తర్వాత ఎంతోమంది సేవకులు, బోధకులు, ఎన్నో సభలు, ఎన్నో మీటింగ్ జరుగుతున్నాయి. ఏమండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని విశ్వసించండి, దేవుడే మన పరలోకపు తండ్రి, మీకు పరలోకం ఇస్తాడు అని చెప్తున్నా మరి ఎంతోమంది విని మారటం లేదు, మార్చుకోవడం లేదండి. ఏమండి, క్రీస్తులోనికి వచ్చిన భక్తిహీనులైన వారి గురించి దేవుడు చనిపోయాడు కదా. మరి చనిపోయినప్పుడు ఎంత ప్రత్యక్షంగా మరి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మన కళ్ళ ముందు కనబడుతుంది, వాక్య రూపంలో కనబడుతుంది. అయినా నమ్మకపోతే ఎలా? కాబట్టి మరి భక్తిహీనులు ఇంకా ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని చెప్పినా వారు ఇంకా మారకపోతే దేవుడు ఇంకేం చేస్తాడు చెప్పండి? చివరికి మారనటువంటి వారిని ఇంకేం చేస్తాడు? నరకంలో పడైపోతే. అందుకే ఈ మారనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇదిగో ఈ చివరి కాలంలో, ఈ అపాయకరమైన కాలంలో పుడతారు. అలాగా ఒకవేళ పుట్టిన వారు ఎప్పటికీ మారకపోతే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. అదే యేసుక్రీస్తు రెండవ రాకడ దినం. ఆ దినానికి, ఆ రెండవ రాకడ దినం వచ్చేటువంటి ఆ సమయానికట భక్తిహీనులు విపరీతంగా పెరిగిపోతారన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలాగే పెరిగిపోయారు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ చాలా దగ్గరలో ఉందని మనం గమనించాలి. ఇది సొలొమోను గారి ద్వారా ఎప్పుడూ మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఇది సామెతల గ్రంథం 16:4లో నాశన దినమునకు భక్తిహీనులను కలగజేసును అనేటువంటి ఒక హింట్ ఇచ్చాడు. అంటే అప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలి? ఇంకా ఎలర్ట్ అయిపోవాలి, జాగ్రత్త పడిపోవాలి. మనం ఇంకా ముందుకు మనం ఆలోచించగలిగితే బైబిల్లో పేతురు గారు రాస్తారు చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో మరి పూర్వపు దినాల్లో జరిగిన 2 సంఘటనలు మనకు దృష్టాంతములుగా ఉండటానికి కూడా దేవుడు ముందే మనకి దృశ్య రూపకంగా కూడా చూపించాడు. అంటే దృశ్యం అంటే జరిగినటువంటి చరిత్రను బైబిల్లో రాయించాడు. అది మన బైబిల్లో చూస్తాం. 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకము విడిచిపెట్టక
భక్తిహీనులు ఎక్కువైపోయారంట. ఎప్పుడు నోవాహు గారు ఉన్న కాలంలో భక్తిహీనులను కూడా విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం అంటున్నాడు చూసారు. అంటే సమూహం అంటే ఎక్కువ మంది అండి, భక్తులు మాత్రం చాలా తక్కువ మంది. ఇంతకీ నోవాహు కాలంలో ఎంతమంది? 80 రక్షింపబడ్డారు. అంటే మిగతా వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులు. అంటే జలప్రలయం ద్వారా నాశనం చేశాడా? చేసేసాడు. తర్వాత ఇక మరి ఇంకొక మాట వస్తే మళ్ళీ అక్కడ నోవాహు కాలంలో ఏం చేశాడు? 80 మాత్రమే రక్షింపబడ్డారు. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించానని దృష్టాంతముగా అది ఒక విషయం మనకు తెలియజేశాడు. ఇక రెండోది చెప్తున్నా చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి, అంటే కాల్చేశాడా? అగ్ని గంధకములతో కాల్చాడా? కాల్చేశాడు. కాల్చేసి ముందుకు, అంటే భవిష్యత్తులో జరగబోయే పుట్టబోయే వారికి, ముందుకు భక్తిహీనులకు వారికి, అంటే ఒకవేళ భవిష్యత్తులో పుట్టేవారు ఎవరైనా భక్తిహీనులుగా అయిపోతారేమో వారికి దృష్టాంతముగా ఉండుటకై, వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం ఏం చేశాడంటే విధించాడంటే, దేవుడు నాశనం విధించాడంటే నోవాహు జలప్రలయము, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనము బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే భక్తిహీనులు ఎక్కువైపోతే దేవుడు నాశన దినాన్ని రప్పిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? అప్పుడు వచ్చాడంటే ఇంక మొత్తం నాశనం అన్నాడు. ఏంటి? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది అంటున్నాడు. అంటే ఈరోజు భక్తిహీనులే ఎక్కువైపోయారని ప్రియమైన దేవుని పిల్లరా. అనేకమైన దొంగ బోధలు, అనేకమైన దొంగ సేవకులుగా బయలుదేరిపోరు, సాతాను గూఢచారులుగా. తర్వాత భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ భక్తిహీనతలోనికి చాలామంది మునిగిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి, వేళ్ళ మీద లెక్క పెట్టేంతగా ఉండిపోయారు భక్తులు. కనుక భక్తిహీనత ఎక్కువైపోయింది. అంటే క్రీస్తు రాకడ దగ్గర అయిపోతుంది. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్ని ప్రతిరోజు చదవండి, పాటించండి, పఠించండి, పాటించండి. అందుకనే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మనం అవి పాటించినప్పుడు భక్తిహీనమైన లక్షణాలు మనలో ఉన్నాయేమో ఈ బైబిల్ అనే అర్థం ముందుకు వస్తే మనల్ని చూపెడుతుంది దాంట్లో మనకి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, భక్తిహీనులను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ యొక్క భక్తిహీనులు ఎందుకు పుట్టించాడు ప్రియమైన దేవుని పిల్లారా? అంటే నాశన దినమునకు రెడీ అవుతున్నారన్నమాట. భక్తిహీనులు ఈ కాలంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే నాశన దినము దగ్గర అవుతుంది, రెడీ అయిపోతుంది, క్రీస్తు వచ్చారు అక్కడ దగ్గర అవుతుందని మనం గమనించాలి. కనుక మరి అందరూ గమనించి దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా అందరూ కూడా మనం భక్తి శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరి అందరికీ వందనాలు. అలాగే క్రైస్ట్ వండర్ వర్డ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, బంధువులకు మరి ఇది షేర్ చేసి దేవుని పనిలో సహకారులుగా ఉండండి. అలాగే ఇలాంటి ఎన్నో మరి బైబిల్ గ్రంథం నుండి చక్కని అంశాలు మరి మేము ముందుకు తీసుకొస్తాం. మీ సపోర్ట్ మాకు కావాలి. అలాగే బెల్ బటన్పై క్లిక్ చేసి మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ మరి అందరికీ వందనాలు. చివరిగా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని పిల్లారా. కండ్లు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా. ఇంకొనైనా చక్కని విషయాలను మాకు నేర్పించారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. భక్తిహీనుల సందర్భించి తండ్రి ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. ఆ భక్తిహీనులకు ఉండేటువంటి మరి అవలక్షణాలు కానీ మాలో ఉంటే మీరు మాకు దక్కరు తండ్రి. మిమ్మల్ని దక్కించుకునేటువంటి మరి గొప్ప భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించండి. మీ వాక్యము వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ నీతి యథార్థమైన మార్గమునందు మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి నా తండ్రి భక్తిమంతులుగా మమ్మల్ని అందరిని తీర్చిదిద్దామని వేడుకుంటూ
క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.